శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం భరణి నక్షత్రం యొక్క విశేషాలు, వారి యొక్క లక్షణాలు, అదృష్ట మార్గాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి నక్షత్రాల యొక్క వరుస క్రమంలో భరణి నక్షత్రం అన్నది ద్వితీయ నక్షత్రం. అయితే రెండో నక్షత్రం అవటం వల్ల ఎక్కువగా ధనం, విద్య, ఆహారం, కంఫర్ట్స్ వీటి మీద ఎక్కువగా ఈ నక్షత్ర జాతకులు ఫోకస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ నక్షత్రానికి శుక్ర మహాదశతో వారి యొక్క దశ ప్రారంభమవుతుంది. ఒక విధంగా శుక్రుడు ఈ నక్షత్రానికి మెయిన్గా లీడ్ చేయడం జరుగుతుంటుంది. కాబట్టి కామన్గా జ్యోతిష శాస్త్రంలో ప్రవేశం ఉన్నవాళ్ళు ఇది శుక్రుని యొక్క నక్షత్రంగా నిర్ణయించడం జరిగింది. సో ఆ కారణం వల్ల ఏంటంటే మరి శుక్రుడు స్త్రీ గ్రహం అవటం వల్ల భరణి నక్షత్రం వారికి వారి జీవితంలో ఎక్కువగా సౌకర్యాలు, స్త్రీల యొక్క ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళ జీవితంలో మెయిన్ లీడు ప్రారంభంలో మదరు, తర్వాత భార్య, తర్వాత పిల్లలు. ఈ విధంగా వీరి దగ్గర సహాయకులుగా ఉన్నవాళ్ళు కానీ వీరి జీవితంలో ఎక్కువగా స్త్రీల యొక్క పాత్ర కనబడుతూ ఉంటుంది. అయితే ఈ నక్షత్ర అధిదేవతగా మరి యమధర్మరాజు ఉండడం జరిగింది. అంటే యముడు ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడో, ఎంత నిజాయితీగా ఉంటాడో ఈ నక్షత్ర జాతకుల జీవితం కూడా చాలా కఠినంగా, చాలా సాంప్రదాయంగా, చాలా ప్రిన్సిపల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా మరి అశ్విని నక్షత్రానికి తల్లిదండ్రులు అయినటువంటి వారు మరి సూర్యభగవానుడు, యముడు కూడా సూర్యుని యొక్క సంతానం. కాబట్టి మరి ఈ గ్రహరాజు అయినటువంటి సూర్యభగవానుడు మరి ఈ నక్షత్ర అధిదేవతలుగా ప్రారంభం, అంటే ఫస్ట్ నక్షత్రానికి, రెండవ నక్షత్రానికి కూడా వారి యొక్క సంతానానికి అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ యమధర్మరాజు ఎంత కఠినంగా వ్యవహరిస్తాడో, ప్రారంభంలో ఏమైందంటే మరి యముని యొక్క తల్లి అయినటువంటి సంధ్యాదేవి గారు మరి తన యొక్క పిల్లల్ని, తన యొక్క ప్రతిరూపమైనటువంటి ఛాయాదేవిని సృష్టించి ఆమెకి తన భర్తతో పాటు పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అన్నటువంటి నియమంతో ఆమె సూర్యుని యొక్క తాపాన్ని భరించలేక ఏదో తపస్సు చేసుకోవడానికి రావడం జరుగుతుంది. మరి ఈ కారణంలో కాలక్రమేణా మరి ఆ ఛాయాదేవికి శని భగవానుడు జన్మించడంతో తన యొక్క ఈ సంధ్యాదేవి సంతానమైనటువంటి యమి అన్న చెల్లెల్ని చాలా దూరం పెట్టడం, వారిని బాగా శిక్షించడం, ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఒకరోజు ఈ ఛాయాదేవి యమున ఆమెని అదిగా మారింది, ఇబ్బంది పెడుతుంటే మరి మన యమధర్మరాజుకి, అంటే మన యమునికి కోపం వచ్చి మదర్ని నిందించి ఆమెని శిక్షించాడని చెప్పడం జరుగుతుంటుంది. అది కాలుతో తన్నట్టు చెప్తారు. అందుకే ఈ భరణి నక్షత్ర జాతకులకి తల్లితో విభేదం ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ సరిగ్గా చూడలేదని సూర్యభగవానుడు కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది యముడు. అందువల్ల ఏంటంటే మదర్ మీద ఎక్కువగా ఫాదర్కి కంప్లైంట్ చేయడం జరుగుతుంటుంది చిన్నతనంలో ఈ భరణి నక్షత్రంలో జన్మించిన వారు. అలాగే మరి మదర్ని శిక్షించడం వల్ల, ఆమె శపించడం వల్ల ఈ భరణి నక్షత్ర జాతకులకి ఎప్పుడైనా ఒక ప్రమాదమో యాక్సిడెంట్ అయినప్పుడు కొద్దిగా కాలుకి కింద మడమ కాలు అనుకుంటాం, అక్కడ కొంత ఇబ్బంది రావడం కానీ, కొద్దిగా తేడా కనపడడం కానీ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఈ భరణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి అటు భరణి నక్షత్ర జాతకులు బాల్యంలో ఇబ్బంది పడతారు, ఒక విధంగా తల్లి ప్రేమకు దూరం అవుతుంటారు. అలాగే వీళ్ళ యొక్క మదర్ కూడా చాలా స్ట్రగుల్ పడడం జరుగుతూ ఉంటుంది ఈ నక్షత్ర జాతకులకి. సో ఇక ఈ విధంగా ఉంటే
ఈ ప్రేమ సంబంధించిన వ్యవహారాల్లో కూడా వీళ్ళు రిజెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ భరణి నక్షత్ర జాతకులు వీళ్ళ యొక్క పరిస్థితిని చూసో, వీళ్ళ యొక్క ఐశ్వర్యాన్ని చూసో, వీళ్ళ యొక్క మంచి అందంగా చాలా పర్సనాలిటీగా, అంటే సాక్షాత్తు సూర్య అనుగ్రహం ఉంటుంది కదా ఈ నక్షత్రం మీద, వాళ్ళు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఆ కారణం వల్ల ఇతరులు వీళ్ళని ఇష్టపడి వివాహం చేసుకుంటామని అడిగినప్పుడు కంప్లీట్గా వీళ్ళు రిజెక్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. అందువల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఈ నక్షత్ర జాతకులకి లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. అంటే వీళ్ళు ఇష్టపడిన వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, వాళ్ళు ఇష్టపడితే వీళ్ళు రిజెక్ట్ చేస్తుంటారు. ఇదొక ఇబ్బంది ఈ వారికి ఉంటుంది. ఇది ఈ భరణి నక్షత్రానికి సింబల్గా ఉన్నట్టు ఏంటంటే ఇది ప్రెగ్నెంట్ లేడీ, అంటే గర్భం మోస్తున్నటువంటి ఒక స్త్రీ యొక్క గర్భాన్ని చూపిస్తూ ఉంటాడు. అంటే అందుకనే వీళ్ళ యొక్క జీవితంలో, అంటే బాల్యంలో మరి కడుపులో ఉన్నటువంటి బిడ్డ ప్రతి విషయానికి తల్లి మీద ఆధారపడవలసి ఉంటుంది, ఆహారానికి కానీ మిగతా విషయాలకు కానీ. అందువల్ల ఈ భరణి నక్షత్ర జాతకులు ప్రతి విషయానికి కూడా ఇతరుల మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. ప్రతిదీ కూడా చాలా రహస్యం. అంటే వీళ్ళు ఏమి చదువుతుంటారు, ఏ ఉద్యోగం చేస్తారన్నది చాలా వరకు ఎవరికి కూడా తెలీదు. అలాగే ప్రతి విషయాన్ని కూడా ఇతరుల మీద ఆధారపడడం వల్ల చాలా వరకు స్వతంత్రంగా కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోలేకపోతుంటారు. ఇది బాల్యంలో జరుగుతుంటుంది. దాని తర్వాత జీవితంలో అనూహ్యంగా వీరి జీవితంలో ఒక స్త్రీ ఏదో విధంగా ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అది వీళ్ళు విద్య చదువుకునే టైంలో ఒక టీచర్ రూపంలో ఒక ఆమె వీళ్ళకి బాగా విద్యా బుద్ధులు నేర్పించి వీళ్ళ మంచి నడవడికి కారణమై ఒక విధంగా వీళ్ళకి ఇంచుమించుగా 10th ఇంటర్ వరకు మంచి సపోర్ట్ చేస్తూ వీళ్ళని మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా ఆమె ఏదో కారణాల వల్ల వేరే ప్రాంతానికి మారిపోవడం, వేరే దేశం వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. సో అప్పటిదాకా ఎవరితో అయితే వీళ్ళ జీవితంలో పైకి వచ్చారో వాళ్ళని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఎవరైతే బాగా ఆత్మీయులు ఇష్టమైన వారు ఉంటారో వారు ఏదో కారణంగా దూరం అవుతూ ఉంటారు. దాని తర్వాత వీళ్ళ లైఫ్ మళ్ళీ స్ట్రగుల్ అవుతూ ఉంటుంది అన్నమాట. చాలామంది భరణి నక్షత్ర జాతకులకి వాళ్ళ యొక్క జీవితంలో, అంటే పెద్ద వయసు వచ్చినా కూడా కొంతమందికి తల్లో తండ్రో భార్యో అండగా ఉండి వాళ్ళ జీవితాన్ని నడిపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు కామన్గా ఏమవుతుందంటే మనం చూస్తుంటాం, వీళ్ళు మదర్ ఉన్నంతకాలం చాలా బాగున్నారు, వీళ్ళు మదర్ చనిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాయి, అలాగే ఫాదర్ పోయిన తర్వాత ఇబ్బందులు వచ్చాయి. అందువలన వీళ్ళ జీవితంలో కొంతకాలం పాటు ఒకరి జీవితంలో ప్యారలల్గా సపోర్ట్ చేస్తూ సడన్గా అదృశ్యం అవటం వల్ల దాని తర్వాత వీళ్ళ లైఫ్ చాలా స్ట్రగుల్సమ్గా నడడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా మనం ఈ భరణి నక్షత్రంలో చూడడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు ఒక చిన్న పొరపాటు చేసినా కూడా జీవితంలో పెద్దగా పనిష్మెంటు రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ కారణం వల్ల ఏంటంటే వీళ్ళకి ఉద్యోగ విషయంలో చిన్న పొరపాటు చేసిన ఉద్యోగాన్ని కోల్పోవడం, ముఖ్యంగా వివాహ విషయంలో చిన్న చిన్న సమస్యలకే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం లాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టి వీళ్ళు ప్రతినిత్యం కూడా ఏదో ఒక సమస్యతో పోరాడినట్టే కనబడుతూ ఉంటారు. ఈ పోరాటంలో చాలా వరకు రాటు దేరిపోయి ఒక విధంగా చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా వరకు రావడం జరుగుతుంటుంది. కాబట్టి మొత్తం మీద ఏంటంటే వీళ్ళు ఎంత స్ట్రిక్ట్గా, ఎంత కఠినంగా, ఎంత నియమంగా ఉంటే వారి జీవితం అంత సాఫీగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళ జీవితంలో ఎక్కువగా సమస్యలతో పోరాటం కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఏదో ఒక సమస్య పోయిన తర్వాత ఇంకో సమస్య రావడం జరుగుతుంటుంది. అయితే చాలా వరకు వీళ్ళకి అన్ని సౌకర్యాలు ఉంటాయి, సొంత గృహం ఉంటుంది, వాహనం ఉంటుంది, మంచి ధనం ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా వీళ్ళు చాలా వరకు దేన్ని కూడా పూర్తిగా అనుభవించలేకపోతూ ఉంటారు. ఇది కూడా ఈ జాతకులకి కొంతవరకు ఇబ్బందికి కారణం అవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎక్కువగా వీళ్ళ జీవితంలో ఈ ప్రేమ వ్యవహారాల వల్ల అయితేనే ఏదంటే ఏదో ఒకటి సాధ్యం కానిది అసాధ్యం చేద్దామనే ప్రయత్నంలో చాలా వరకు దాని మీదే పోరాడుతూ ఉంటారు. కాబట్టి ఆ సందర్భంలో కొంత సమయం వృధా అవుతూ ఉంటుంది. అందువలన వీళ్ళు ఈ భరణి నక్షత్రంలో జన్మించినటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ పేరెంట్స్ ఈ వివాహం ప్రస్తావన తెచ్చినప్పుడు దాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళ మనసులో ఎవరో ఉండడం జరుగుతుంటుంది. అయితే అటేపు నుంచి పెద్దగా క్లియరెన్స్ రాదు. దానికోసం వెయిట్ చేస్తూ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. తీరా అవతల పార్టీకి వివాహం అయిపోయిన తర్వాత వీళ్ళు వివాహానికి అంగీకరించడం కూడా
జరుగుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు వీళ్ళ వివాహ జీవితంలో వీళ్ళ యొక్క వివాహం ఏ విధంగా ఉంటుందంటే అప్పటిదాకా ఒక సంబంధం అనుకుంటుంటారు, సడన్గా ఆ మనసు మార్చుకొని వేరే సంబంధం సెటిల్ అయ్యి ఆ విధంగా కూడా వివాహం నడటం జరుగుతూ ఉంటుంది. అంటే వివాహం చివరిదాకా కూడా వీరు ఎవరిని వివాహం చేసుకుంటారో అన్నది కూడా సస్పెన్స్గా ఉంటుంది అన్నమాట. అంటే ఇంట్లో వాళ్ళు కొంతమందికి వీళ్ళు ఫ్రెండ్స్ కదా వీళ్ళు, మరి వాళ్ళ యొక్క మేనత్త కుమార్తెను చేసుకుంటాడా, ఈ ప్రేమించిన అమ్మాయి చేసుకుంటాడా, లేదంటే ఉద్యోగంలో ఉన్న అమ్మాయిని చేసుకుంటాడా అనే సస్పెన్స్ చివరి నిమిషం దాకా జరుగుతూ ఉంటుంది. వీళ్ళ పుట్టుకు కూడా ఒక సస్పెన్స్తోనే కూడుకొని ఉంటుంది అన్నమాట. అంటే గర్భం దాల్చిన తర్వాత అమ్మాయా అబ్బాయి అన్న సస్పెన్స్ ఏ విధంగా ఉంటుందో వీళ్ళు పుట్టినంత వరకు ఆ విధంగానే సస్పెన్స్ సాగుతుంది, వీళ్ళ ఉద్యోగం ఆ విధంగానే ఉంటుంది, చివరికి వివాహ జీవితం కూడా ఆ విధంగానే ఉంటుంది మొత్తం మీద. అయితే వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు అన్నమాట. వారి యొక్క ఉన్న పరిస్థితిని బట్టి ఏదైనా ముందు జాగ్రత్తగా ఉంటారు. వీళ్ళు డ్రెస్సులు బట్ట ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏదైనా రొటీన్గా కట్టుకోవడానికి ఒక రకమైన బట్టలు, ఆఫీస్లో ఉద్యోగానికి ఒక రకమైన బట్టలు, అలాగే ఏదైనా వివాహ వేడుకకు వెళ్ళడానికి ఇవన్నీ ముందుగానే సిద్ధం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే బట్టల విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు. బాగా ఉన్నత స్థాయి వాళ్ళైతే ఈ బంగారు నగల విషయంలో మరి సందర్భాన్ని బట్టి అకేషన్ బట్టి రకరకాల బంగారు ఆభరణాలు సేకరిస్తుంటారు. ఎక్కువగా ఈ మ్యాచింగ్ అన్నది ఈ భరణి నక్షత్రం వారి వల్లే రావడం జరిగిందన్నమాట. అంటే వాళ్ళ యొక్క శారీకి తగ్గట్టుగా నగలు, ఈ చెప్పులు, ఈ గడియారాలు ఇవన్నీ కూడా వీళ్ళ నుంచే రావడం జరిగింది. ఎక్కువ సౌందర్య సాధనాలు వాడటంలో కూడా వీళ్ళు నెంబర్ 1గా ఉండడం జరుగుతుంది. కానీ వీళ్ళు ఒక సీక్రెట్గా ఉంటారన్నమాట. వీళ్ళు వస్తువులు కానీ వీళ్ళు ఎవరు ఇతరులు వాడడానికి ఇష్టపడరు, ఇతరులు ఇవ్వడానికి కూడా ఇష్టపడరు. సపోజ్ వీళ్ళు వాడుతున్నటువంటి ఖరీదైనటువంటి ఒక వస్త్రం కానీ ఒక డ్రెస్ కానీ ఇతరులు అదే బట్టలు వాడినప్పుడు వాళ్ళు కంపల్సరీగా వీళ్ళు ఆ డ్రెస్ని మళ్ళీ జీవితంలో పక్కన పెట్టి పలానా వాళ్ళు వేసుకున్నారు కాబట్టి ఇది మళ్ళీ మనం వేసుకుంటే చిన్నదనంగా ఉంటుందని ఈ విధంగా ఎప్పుడు హుందాదనం ప్రదర్శిస్తుంటారు. ఆహార నియమాల్లో కూడా చాలా సుపీరియారిటీగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందరూ తినే ఆహారం కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలనుకుంటారు. బట్ ఏదైనా వీళ్ళ ప్రత్యేకత ప్రతి విషయంలోనూ కనబడుతూ ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా స్త్రీలని ఇష్టపడతారు, వాళ్ళ సహాయం పొందుతూ ఉంటారు, మళ్ళీ చివరికి వాళ్ళనే ద్వేషిస్తూ ఉంటారు, వాళ్ళ వల్లనే చివరికి ఇబ్బందులు పడడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ శుక్రుని యొక్క అధిదేవతగా ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారిని వీరు ఆరాధించడం వల్ల, శుక్రవారం రోజు నియమంగా ఉండడం వల్ల వీళ్ళ జీవితంలో చాలా అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. వీరి యొక్క నివాస గృహంలో కానీ వీరు చదువుతున్నటువంటి స్కూల్లో అనుకోకూడదు, వీళ్ళు ఎక్కడైతే ఎక్కువగా ఉంటుంటారో ఆఫీసులో అయితే ఆఫీస్ టేబుల్ పైన, చదువుకోవడం అయితే చదువుకునే టేబుల్ మీద ఒక ఏనుగు బొమ్మ పెట్టడం మంచిది. వీళ్ళు ఏనుగులు అటు ఇటు ఏనుగులు ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం వల్ల ఎక్కువగా ఐశ్వర్యం పొందే అవకాశం ఉంది. అలాగే వీళ్ళు బాగా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తామర పూలతో అమ్మవారిని పూజించడం వల్ల కూడా వీళ్ళకి ఐశ్వర్యం కలుగుతూ ఉంది. సాధారణంగా ఈ భరణి నక్షత్ర జాతకులు ఎవరికన్నా ధనం ఇస్తే అది తిరిగి రావడం అన్నది జరగదు. ఎందుకంటే వీళ్ళ చేతిలోంచి ధనం వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళకి బాగా కలిసి వస్తుంటుంది. వాళ్ళు ఏమంటారంటే మీకు డబ్బులు తీసుకోవడం వల్ల మాకు బాగా కలిసి వచ్చింది, అందువల్ల మీ డబ్బులు అయితే ఇవ్వం కాబట్టి వడ్డీ కడతా ఉంటామని చెప్తూ ఉంటారు అనమాట. ఒక విధంగా మరి ఒక లక్ష్మీపుత్రులుగానే భావించవచ్చు. కానీ ఎంత లక్ష్మీపుత్రులైనా కూడా వ్యక్తిగత కష్టాలు అనేవి సాధారణంగా వీరి జీవితంలో ఎప్పుడూ కనబడుతూనే ఉంటాయి. స్వస్తి.